ఇక్కడ సభాధ్యక్షతగా అన్న జనార్దన్ అన్న గారికి మరియు ఈ వేదిక ద్వారా ఇంతమందిని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఓబీసీ సమస్యల మీద పరిష్కరించుకోవడానికి కూడా మంచి అవకాశం వచ్చిందన్న మన పెద్దల హనుమంత్ అన్న గారికి, చిరంజీవి గారికి, మరి వేదిక మీద అందరికి, మా అక్క అరుణక్క గారికి, నా సోదరుమణులందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. నేను రాజ్యలక్ష్మి హుస్నాబాద్, నేను ఒక కబడ్డీ ప్లేయర్, 98 లో నేషనల్ ఆడినా. కాబట్టి ఏదైనా కూడా ఓటమి గెలుపు సహజంగా తీసుకున్నా. తెలంగాణ ఉద్యమంలో మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. ఏంటంటే కులాల వారిగా, సో నా కులం వడ్డెర, కులాల వారిగా హామీలు ఇచ్చి ఒకటి మాత్రమే మా హరి వాళ్ళకే కార్పొరేటర్ ఇచ్చారు. సంతోషం అనుకున్నాం. ఇప్పటిదాకా మనం అనుకున్న చట్టసభలలో ఈ రోజు వరకు స్వతంత్రం వచ్చి నుంచి అడుగు పెట్టిన కులం అంటే మాది ఒకటే ఉంది. సో ఓబీసీలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇదా అనే విధంగా ఉంది. కానీ ఇప్పటికి మాత్రం ఖచ్చితంగా అందరినీ కూడా పిల్లల్ని చదివిపిస్తూ స్పోర్ట్స్ లో ఉంచినాం. నేను ఒక జడ్పీటీసీకి అడిగినప్పటికీ తిరస్కరిస్తే నేషనల్ లో లేబర్ ఫెడరేషన్ డైరెక్టర్ గా నామినేషన్ వేసి 150 ఓట్లతోటి మన కాజ్పేట్ లింగయ్య గారి మీద గెలిపిస్తాం. ఇది సరిత విహార్ సరైన గల్లీలు ఇవ్వకపోతే నేను ఢిల్లీలో కూడా పోతా. సో వాట్ చూయకపోతే మాత్రం మమ్మల్ని ఇక్కడ ఆపలేరు కదా అనే విధంగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈ రోజు మనము ఉద్యమం చేసినది ఫలితము ఆశించకుండానే వచ్చింది మనకు. ఎందుకంటే ఈ రోజు ఆ పార్టీ ఈ పార్టీ కొంచెం భయపడి ఎమ్మెల్సీలను ఇచ్చిందంటే ఇక్కడ ఉన్న అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేసిన ఉద్యమం, బీసీ ఉద్యమం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇప్పటిదాకా సోదరుడు చెప్పిండు. ఏవో రాజకీయంగా మనల్ని అణచివేతకు గురి చేసినప్పటికీ కూడా మనము లోపల ఏ విధంగానైనా కూడా మాట్లాడుకొని కలిసికట్టుగా ఉండి దీన్ని తెలంగాణ సీఎం గా తీర్చిదిద్దే విధంగా మనం మన ఉద్యమాన్ని ఎక్కువనే చేయాలి తప్ప తగ్గించొద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తమ్ముడు చెప్పిండు, తమ్ముడు చెప్పిండు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని. ఇప్పుడు ఎవరికైనా కూడా మనల్ని రాజకీయంగా కొన్ని సమస్యల మీద మనకేదైనా ల్యాండ్ ఉంటే కూడా ల్యాండ్ ఆపేసే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ మనల్ని సమస్యలను లాగుతారు. దాన్ని అధిగమించుకొని బీసీ మాత్రము మనం ఈ ఉద్యమాన్ని ఆపొద్దు, పాదయాత్ర కాదు ఏ విధంగానైనా అన్న మొత్తం త్యాగం చేసి జీవితాన్ని మాకు వదలమని లేకుండా చేసిండు. సో నీ త్యాగము ఫలిస్తుందన్న. బీసీ సీఎం ని చూసేదాకా కూడా వదిలేదు లేదు. మన అంతిమ కోరిక ఏంటంటే బీసీ సీఎం గా ఇప్పుడు చట్టసభలో సోదరు మమ్మల్ని అన్నారు. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము అలిగే ఆడపిల్లలం కాదన్నా, కొట్లాడి లాక్కొని ఆడపిల్లలం. అలిగుడు అనే సమస్య మాకు లేదన్నా. అలిగే సమస్యతో నేను గల్లీలో ఉండేదాన్ని, ఢిల్లీ దాకా పోయేదాన్ని కాదు. ఈ రోజు కూడా మా సోదరు మళ్ళీ చెప్తున్నా, అలగడం ఆడపిల్లల లక్ష్యం కాదు. ఖచ్చితంగా చేర్స్ ఉంటే కుందుకోవాలి, ఏమన్నా ఉంటే అన్నదమ్ములతో కొట్లాడాలి, లేదంటే ఓసీలతో కొట్లాడి ఇటు సాధించే వరకు ఈ బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి జై బీసీ ఈ అవకాశం వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు.